నార్సింగి డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్డీపీసీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. A6 గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరును చేర్చారు పోలీసులు. A1 అనుహా బ్లెస్సింగ్, A2 అజీజ్ నోహిం, A3 అల్లం సత్య వెంకట గౌతమ్, A4 సానబోయిన వరుణ్ కుమార్, A5 గా మహమ్మద్ మహబూబ్ షరీఫ్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. ప్రస్తుతం 10 టీవీ చేతిలో ఆ ఎఫ్ఐఆర్ ఉంది. నార్సింగి డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్డీపీసీ యాక్ట్ కింద పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇందులో A6 గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరును చేర్చారు పోలీసులు. A1 అనుహా బ్లెస్సింగ్, A2 గా అజీజ్ నోహిం, A3 గా అల్లం సత్య వెంకట గౌతమ్, A4 గా సానబోయిన వరుణ్ కుమార్, A5 గా మహమ్మద్ మహబూబ్ షరీఫ్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్ కాపీ 10 టీవీ చేతిలో ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఉన్నారు. సునీల్, నార్సింగ్ డ్రగ్స్ కేసు పోలీస్ ఎఫ్ఐఆర్ కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ 10 టీవీ చేతిలో ఉంది. ప్రధానంగా ఏ అంశాలను ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పొందుపరిచారు? అప్డేట్స్ ఏంటి? సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ ముఠాని నిన్న గుట్టురట్టు చేశారు. దాదాపు నైజీరియన్లు అటు ఆఫ్రికా దేశం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి వివిధ మెట్రోపాల్ సిటీ నగరాల్లో ఈ డ్రగ్స్ని వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించి నిన్న నైజీరియన్ ముఠాని అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేసినటువంటి నిందితులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్టు ఇప్పుడు 10 టీవీ చేతికి చిక్కింది. 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. దాదాపు 18 మంది ఎఫ్ఐఆర్లో 18 మంది నిందితుల్ని ఈ ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. అందులో A1 గా మనం చూడొచ్చు అనోహయా బ్లెస్సింగ్ అనేటువంటి ఒక నైజీరియన్ మహిళతో పాటు A6 గా రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్గా ఉన్నటువంటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడుగా ఉన్నటువంటి అమన్ ప్రీత్ సింగ్ పేరును ఎఫ్ఐఆర్లో అటు పోలీసులు పొందుపరిచారు. ఈ ఎఫ్ఐఆర్లో మొత్తం 18 మంది నిందితుల పేర్లు పొందుపరిచారు. 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఈ ఎఫ్ఐఆర్ 10 టీవీ చేతికి ఎఫ్ఐఆర్ చిక్కింది. దీంట్లో దాదాపు 18 మంది నిందితుల పేర్లు కూడా ఇందులో పొందుపరిచారు. అందులో కీలకంగా ఉన్నటువంటి అమన్ ప్రీత్ సింగ్ పేరుని, అంటే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరుని A6 గా చేర్చారు. A1 గా అనుహా బ్లెస్సింగ్, నైజీరియాకు చెందిన మహిళ 2018లో హైదరాబాద్కు వచ్చింది. అప్పటి నుంచి అనేక కేసులో ఉంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ సంబంధించినటువంటి పెడ్లర్గా ఈమె వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై నిఘా ఉంచినటువంటి పోలీసులు ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత A2 గా అజీజ్ నోహిమా, నైజీరియాకు చెందినటువంటి మరొక వ్యక్తి. ఇతను A3 గా అల్లం సత్య వెంకట గౌతమ్ అనేటువంటి వ్యక్తి. ఇతను బెంగళూరులో ఉంటాడు. మరోవైపు A4 గా అటు సానబోయిన వరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి. ఇతను వచ్చేసి ఈస్ట్ గోదావరి చెందిన వ్యక్తి. మరోవైపు A5 గా మహమ్మద్ మహబూబ్ షరీఫ్, ఇతను తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా A5 గా ఉన్నాడు. A6 గా అమన్ ప్రీత్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. వీరందరూ కూడా దాదాపు 20 సార్లు డ్రగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేసినట్టు కూడా, అమ్మినట్లు కూడా, అమ్మకాలు జరిపినట్టు కూడా అటు పోలీసులు ఎఫ్ఐఆర్లో చాలా కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ఏకంగా 1 గ్రాము వచ్చేసి దాదాపు 5 నుంచి 10,000 చొప్పున వీరు అమ్మకాలు జరుపుతున్నారంటే ఏ విధంగా వీరు అమ్మకాలు జరుపుతున్నారో దీన్ని చూస్తే మనకు చాలా అర్థమవుతుంది. చాలా కేసులు దాదాపు పెద్ద పెద్ద ప్రముఖులకు ఈ యొక్క డ్రగ్స్ మొత్తం కూడా అమ్మినట్లు తెలుస్తుంది. వారి లిస్ట్ను మొత్తం కూడా టేక్అవుట్ చేసే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం 18 మంది పేర్లని ఎఫ్ఐఆర్లో పోలీసులు పొందుపరిచారు. ఇందులో కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు, మరికొంతమంది అరెస్ట్ చేశారు. ప్రస్తుతము 5గురిని మాత్రం అదుపులో తీసుకొని పోలీసులు వారందరికీ గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసి మరి కాసేపట్లోనే మనం చూస్తున్నటువంటి రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి కోర్టులో వారందరినీ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. దాని రిమాండ్ రిపోర్ట్లో ఇంకా అనేక అంశాలు కూడా పోలీసులు పొందుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడంతో ఆ తరాలోనే ఇటీవల కాలంలో అటు నార్కోటిక్ బ్యూరో అధికారులకు వాహనాలు సదుపాయాలు కల్పించడం, అనేక వసతులు కల్పించిన తీరు కూడా మనం చూసాం. ఎక్కడ డ్రగ్స్ మూటాలు పట్టుబడినా ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అందరికీ అటు అధికారులకు, ఐపీఎస్లకు, ఐఏఎస్లకు అందరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ
రోజు కూడా సచివాలయంలో తెలంగాణ సచివాలయంలో అధికారులతో దిశానిర్దేశం చేయండి. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఒక కీలక ప్రధాన అంశంగా ఈ యొక్క డ్రగ్స్ అంశాన్ని కూడా అటు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్లో పట్టుబడినటువంటి ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదు, ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. సినీ సెలబ్రిటీలు ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన దానిపై కూడా అవగాహన కల్పించాలి. వారు కూడా సినిమా రంగాల్లో ఎవరైనా సినిమా తీసే ముందు అవగాహన కల్పించే వీడియోను కూడా టెలికాస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే టాలీవుడ్ చెందినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు దొరకడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో షేక్ చేస్తుంది. మరొకసారి డ్రగ్స్ కేసు, మరి ఇతను ఎవరెవరితో లింకులు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే సునీల్ నిన్న అమన్ ప్రీత్ సింగ్ ను నిందితునిగా చేర్చారు, ఇవాళ A6 గా యాడ్ చేశారు పోలీసులు. దీన్ని మనం ఎలా చూడొచ్చు, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతమైతే అతను కన్జ్యూమర్గా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో డ్రగ్స్ పెడ్లర్ డ్రగ్స్ అమ్మకాలు జరిపిన వారిని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేసినప్పుడు కూడా వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం గతంలో అనేక కేసులు కూడా చూసాం. మనం చూడొచ్చు ఇప్పటికే ఈ కేసులో NDPS యాక్ట్ సెక్షన్ 22తో పాటు అదేవిధంగా 27A సబ్క్లాస్ C, అదేవిధంగా 29 రెడ్ విత్ యాక్టు, అదేవిధంగా 8C NDPC యాక్టు వీటన్నిటిని కూడా పోలీసులు FIRలో నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంటే 1 కాదు 2 కాదు ఏకంగా 199 గ్రాములు దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. దీని బహిరంగ మార్కెట్లో దీన్ని కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అయితే 35 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. దీని బహిరంగ మార్కెట్లో మాత్రం ఎక్కువ అంటే దాదాపు కొన్ని క్రోర్స్ వెచ్చించి ఈ డ్రగ్స్ని అమ్ముతున్నట్లు కూడా అటు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అటు అమన్ ప్రీత్ సింగ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి కొత్తగా ఉన్నటువంటి BNS యాక్ట్ ప్రకారం 35 సబ్క్లాస్ 3 ప్రకారం నోటీసులు ఇచ్చి అతన్ని విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు అతనికి నోటీసులు సర్వ్ చేస్తారు. 35 సబ్క్లాస్ 3 ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడుకు నోటీసులు జారీ చేసి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అతన్ని కూడా విచారిస్తే మరి అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపిస్తారా, కేవలం నోటీసులు ఇచ్చి వదిలివేస్తారని కూడా మరి కాసేపులో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే నైజీరియన్తో ఉన్నటువంటి ముఠా సభ్యులు మాత్రము మరికాసేపులోనే వైద్య పరీక్షలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేశారు. కాబట్టి మరికాసేపులోనే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. వీరిని మరొకసారి కస్టడీలో తీసుకుంటే ఎక్కడెక్కడ డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎవరెవరు కొనుగోలు చేశారు, ఎవరెవరు సినీ సెలబ్రిటీలు ఇందులో ఎంతమంది ఉన్నారు, వీటన్నిటి అంశాలపై కూడా పోలీసులు కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం. ప్రస్తుతం అయితే మరికాసేపులోనే ఉప్పరపల్లి కోర్టుకు వారందరూ కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి నైజీరియన్ సభ్యులందరూ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.